శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్తే. నమస్తే అండి. టీటీడీలో అన్ని మతస్థుల్ని ఒక నలుగురికి సస్పెన్షన్ వేటు పడిందని ఇప్పుడు మనకి బ్రేకింగ్ వార్త వింటున్నాము. అంటే కేవలం హిందువులు మాత్రమే ఉండాలి అనే నిర్ణయం కరెక్టేనా? ఎందుకు కరెక్ట్ కాదండి? ఇప్పుడు ఆ డబ్బులు ఎవరివి? టీటీడీకి వచ్చే ఉద్యోగులకు ఇచ్చే డబ్బులు హిందూ మతాన్ని నమ్మిన భక్తులు వేసే డబ్బులు అవి. అవి ఎవరు వేరే వాళ్ళు ఇవ్వట్లేదు. మన డబ్బులే ఇంకా ఫాస్టర్స్కి ఇస్తున్నారు. మళ్ళా వాళ్ళెవరు ముల్లాలకి ఇస్తున్నారు. నా మధ్యన వైసీపీ హయాంలో గొడవ కూడా జరిగింది. వాళ్ళు మన డబ్బు ఎందుకు తినాలి? మనం ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి? అండ్ స్టిల్ ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది కదా మేడం, ఇంకా పెంచినట్టున్నారు. దీంట్లోంచి ఇవ్వకూడదు అనేది మన ఆర్గ్యుమెంట్. అది మాత్రం మనం ఆ స్టాండ్లోంచి మనం ఏం తప్పుకోం. అది ఏ ప్రభుత్వం ఉన్నా దాని మీద దృష్టి పెట్టాలని మనం కోరుతున్నాం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు టీటీడీలో ఇవాళ ఎందుకు వాళ్ళని సస్పెండ్ చేశారంటే ముఖ్యంగా ఎలిజర్ అని బర్డ్ ఆసుపత్రి స్టాఫ్ నర్స్ ఆవిడ, ఎల్ రోసి బర్డ్ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఫార్మసిస్ట్, ప్రేమావతి ఎస్వి ఆయుర్వేద ఫార్మసీలో పనిచేస్తున్న అసుమంత, మొత్తం నలుగురిని సస్పెండ్ చేశారు. వీళ్ళంతా లేడీసే ప్లస్ వాళ్ళు అన్యమతాన్ని వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఇప్పుడు నేను అడుగుతానండి ఒక్క విషయం, ఏ హిందూ అయినా ఒక క్రిస్టియన్కి సంబంధించిన ఒక చర్చిలో పనిచేయగలరు? చేయలేరు కదా. అదేవిధంగా ముస్లిమ్స్ రానిస్తారా వాళ్ళ దర్గాల్లో కానీ ఎక్కడైనా? హిందువుల్ని రానివ్వరు కదా. ఇంకొక విషయం మీరు గమనించండి, ముస్లిమ్స్ వాళ్ళు నమాజ్ చేస్తే చాలా గొప్ప మిగతా వాళ్ళకి, అంటే నేను అనేది కమ్యూనిస్టులుగా, దాన్ని వాళ్ళు తప్పు పట్టారు. కానీ హిందువులు వాళ్ళ మతానికి సంబంధించి సంప్రదాయాలు పాటిస్తే మాత్రం అది తప్పు. క్రిస్టియన్స్ చర్చికి వెళ్తారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ ప్రార్థనలు వాళ్ళు చేసుకుంటారు, తప్పులేదు. నేను అనేది అసలు మీరు అన్ని మతాలు ఒకేలా చూడాలి కదా. ఇప్పుడు ఎవరి సంప్రదాయాన్నైనా మనం గౌరవించాలి, ఎవరి నమ్మకాలనైనా మనం గౌరవించాలి. అంటే హిందువులు ఇంతమంది ఉండే మనం ప్రజాస్వామ్యంలో ఉంటూ భారతదేశంలో హిందువులకు సంబంధించిన ఒక దేశాన్ని వీళ్ళు ఎందుకు ఈ రకంగా చూస్తారు? తర్వాత ఇవాళ మీరు అన్నారు టీటీడీలో అన్యమతస్థులు ఉండకూడదు అని. ఖచ్చితంగా ఉండకూడదు. మీకు నియమావళే ఉంది అందులో. మీరు హిందూ మతాన్ని నమ్మను, వెంకటేశ్వర స్వామి మీద మాకు నమ్మకం లేదంటే మీరు రాకూడదు. అందుకే కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి టీటీడీకి తిరుమలకి వెళ్ళటం మానేశారు. ఇది యాక్చువల్గా మీకు ఆ రోజుల నుంచి ఇదే బాధ. ఎప్పటి నుంచి? మీకు ఇందిరాగాంధీ టైం నుంచి. సోనియా గాంధీ సంతకం పెట్టలేదంటారు కదా, పెట్టాలి కదా. ఇప్పుడు మీరు ఎంత గొప్ప వాళ్ళైతే ఏంటండి, దేవుడి ముందు మీరు ఒక మనిషి. వాళ్ళకి తగ్గట్టు ఆ నిర్ణయాలు ఉన్నప్పుడు మీరు సంతకం చేసి తీరాలి. సంతకం చెయ్యనంటే మీరు రాకండి. ఇప్పుడు మీరు నమ్మకం లేని పని చేస్తారా? ఇప్పుడు మీరు చాలామంది దగ్గర వింటూ ఉంటారు, మీకు కావాలంటే చూడండి, మీరు డే టు డే లైఫ్లో మనం ఏమంటారు, మాకు నమ్మకం లేదండి కానీ ఆ ఉద్యోగం చేశాను నేను. ఎందుకు చేస్తావు? భక్తి కోసం మానేయి. మనకి నచ్చనిది, మనకి నమ్మకం లేనిది మనం చేయకూడదు. మళ్ళీ మీకు ఉద్యోగాలు కావాలి, ఆ డబ్బులు కావాలి, కానీ మీకు నమ్మకాలు ఉండవు. ఇప్పుడు చాలామంది హిందువులు క్రిస్టియన్స్గా మారిపోతారండి. మారిపోయాక ఒక అతను అంటాడు, మా ఇంటికి వెళ్ళానండి, మా అమ్మగారు ప్రసాదం పెట్టారు, నేను తీసుకోలేదు. నువ్వు ఆ తల్లి కడుపులోంచి పుట్టావు, ఆ ప్రసాదం తిని పెరిగావు. ఇప్పుడు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవటం కోసం నువ్వు క్రిస్టియన్ మతంలోకి వచ్చావు. నమ్ము, దాని గురించి నేను మాట్లాడట్లా. ప్రసాదం తింటే నీలో మార్పు వచ్చేస్తుందంటే నీదంత వీక్ మైండా? అంటే వీళ్ళు ఎలా మాట్లాడతారో చెప్తున్నా. దీన్ని ఏ కమ్యూనిస్టులు ఎవడు ఖండించడు. మీకు అర్థమైందా? అక్కడ మాట్లాడరు ఎవరు. అసలు నేనంటాను, ప్రేమించుకున్నప్పుడు మీరు ఆ మతంలోకి మారితే కానీ పెళ్లి చేసుకోవడానికి కుదరదంటే అది అసలు ప్రేమ? ఓకే, నీ నమ్మకాలు నీవి, నా నమ్మకాలు నావి, మనం కలిసి జీవిద్దామని ఎవరైనా అంటారా? ఇప్పుడు ముస్లిమ్స్ని చేసుకుంటున్న హీరోయిన్స్ ఎంతమంది ఉన్నారో చేసుకోవడం గురించి కాదు, వాళ్ళు మతం మారి మళ్ళీ నాటకాలు ఎందుకు ఆడతారు కొంతమంది, మధ్యలో బొట్లు పెట్టుకుంటూ ఉంటారు, మళ్ళీ బొట్లు తీసేస్తూ ఉంటారు, పిల్లలకేమో ముస్లిం పేర్లే ఉంటాయి. ఎందుకు? మీకు దమ్ము లేదా? మీరు హిందూ పేర్లు పెట్టుకోలేరా? అది ప్రేమ ఏంటండి? ప్రేమ అనేది ఏది కోరదు. నువ్వు ఇలా ఉండాలి అని చెప్పేది ప్రేమ ఎందుకు అవుతుంది? ఇప్పుడు మరి మీకు హిందూ మతంలో నువ్వు ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదని చెప్తే మరి మీకు ఎందుకు కోపం వస్తుంది? అది వాళ్ళ పద్ధతిని ఎందుకు వదిలేయట్లే? మీకు వేరే మతం వాడు చెప్పినప్పుడు మీకు అది నచ్చుతోంది, మీ మతం చెప్తే మీకు అది సంకెళ్ళ కింద కనిపిస్తున్నాయి. అవునా కదా? ఇవాళ 400 మంది ఉద్యోగుల్ని అంతకుముందే టీటీడీ చైర్మన్గా నాయుడు గారు
పదవి బాధ్యతలు స్వీకరించాక పంపించేశారు. మొన్న ఒక అతను కూడా మొన్న తిరుమలలో చర్చికి వెళ్తున్నాడు అని మనం చూసాం. అవును అవును నేను అనేది ఎందుకు చేస్తారు అలాంటి పని? మరి మీ దేవుడు హర్షిస్తాడా అలాంటివి? మీరు నిజంగా క్రిస్టియన్స్ అయితే, ఎందుకంటే ఏ దేవుడైనా నువ్వు ఇందులో ఉండు ఇందులో ఉండకు అని చెప్పడు, ఇది తిను ఇది తినకు అని చెప్పడు కదా. మనకు ఆ టైంకి దొరికింది ఏదో తింటాం మనం. కానీ అలా చెప్పేటప్పుడు మీరు నమ్మకాన్ని మోసం, అంటే మీ నమ్మకాన్ని మీరే మోసం చేసుకుంటున్నారు. అంటే మీరు క్రిస్టియన్ మతంలో ఉంటూ డబ్బుల కోసం మీరు హిందూ మతంలో నమ్మినట్టు నటిస్తూ అక్కడ ఉద్యోగం చేస్తూ అక్కడ మోసం చేస్తున్నారు, ఇక్కడ మోసం చేస్తున్నారు. సో మిమ్మల్ని మీరు అల్టిమేట్గా మోసం చేసుకుంటున్నారు. కాబట్టి ఇది ఎవరైనా సరే, ఒక హిందూ అయినా ఇదే వర్తిస్తుంది, ఒక క్రిస్టియన్ అయినా ఇదే వర్తిస్తుంది, ఒక ముస్లిం అయినా ఇదే వర్తిస్తుంది. కాబట్టి ఈ నలుగురిని సస్పెండ్ చేయడం ఏం నాకు తప్పుగా కనిపించలేదండి. వాళ్ళకి ఎక్కడ వాళ్ళ మతాన్ని అనుసరించగలరో అటువంటి ఉద్యోగం వాళ్ళు చేసుకుంటారు. మీకు ఇక్కడ ఇది నచ్చనప్పుడు మీరు ఎందుకు కంటిన్యూ అవుతున్నారు? ఎందుకు మోసం చేసుకుంటున్నారు మిమ్మల్ని మీరు? మీరు ఎందుకు ఇప్పుడు ఒక దేవుణ్ణి మోసం చేయడమేగా. మీరు హిందూ దేవుడిని మోసం చేయట్లా, మీ క్రిస్టియన్ దేవుణ్ణి కూడా మోసం చేస్తున్నారు. కాబట్టి నమ్మకం లేని పనులు చేయకూడదు. ఈవెన్ ముఖ్యమంత్రిగా ఉండి జగన్మోహన్ రెడ్డి ఉన్నంతకాలం ఏ రోజు భారతీరెడ్డి వెళ్ళలేదు. ఆయన యాక్చువల్గా వస్త్రాలు సమర్పించకూడదు. ఎందుకంటే భార్య పక్కన లేకుండా చేసేదానికి విలువ ఉండదు. అది అక్కడ ఉండే పూజారులు కూడా చెప్పాలి. ఒక ముఖ్యమంత్రి అని భయపడిపోయి మనం, ఇది ఒక క్రిస్టియన్స్ ఊరుకుంటారు అట్లాగా. కాబట్టి ఏ తప్పున్నా చెప్పగలిగేవాడే గురువు అండి. అలాంటప్పుడు లేకపోతే గురుస్థానంలో ఎవరు ఉండకూడదు. కాబట్టి ఇవాళ తీసుకున్న నిర్ణయం 100% కరెక్ట్ అండి. ఇంకా ఎవరైనా ఉంటే ఏరేయాలని కూడా నేను చెప్తున్నా. విజిలెన్స్ అధికారులు చేయాల్సిన పని ఇదే. ఇంకా చాలా జరుగుతున్నాయి తిరుమలలో తెలియకుండా. ప్రతిదీ కంట్రోల్ చేయాలని మనం కోరుతున్నాం. రైట్ మేడం, థ్యాంక్ యూ.